హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బెండకాయ చట్నీ. జొన్న రొట్టెలకి, రైస్లోకి చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు చట్నీని. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. మొత్తం అంతా ప్లేట్లోకి తీసుకొని మనం రైస్ తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. అలాగే జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు మొత్తం అన్నీ వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ రోస్ట్ అవసరం లేదు, చట్నీ కాబట్టి ఎక్కువ ఫ్రై అవసరం లేదు. అలాగ మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మన హెల్త్కి కూడా చాలా మంచిది బెండకాయలు. చాలామంది అయితే తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా ట్రై చేసి చూడండి, ఎవరైనా తింటారు. చాలా బాగుంటుంది. ఇలాగ కలుపుతూ, లేదంటే ప్యాన్కి అతుకుపోతాయి. ఇలా కాకుండా కంటిన్యూగా ఇలాగా మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకుంటే కలర్ బాగా ఉంటుంది. పసుపు వేయకుండా పర్లేదు, కానీ పసుపు వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది చట్నీ. ఇలాగ మొత్తం అంతా కంటిన్యూగా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే నీకు బాగా ఫ్రై అవుతాయి. అలాగే మాడకుండా ఉంటాయి, ప్యాన్కి అతుక్కోకుండా కూడా ఉంటాయి. జిడ్డుగా ఉంటాయి కాబట్టి ఇవి జిగురుగా ఉంటాయి కదా ఎక్కువగా, అలా అతుక్కోకుండా జస్ట్ మనం మీ లో ఫ్లేమ్లో స్లోగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలాగ ఫ్రై అయితే ఇప్పుడు మొత్తం అన్నీ సపరేట్ చేసేసుకుంటున్నాము. సపరేట్ చేసేసుకొని అదే ప్యాన్లోకి టమోటా, ఒక మీడియం సైజు టమోటాలు, ఒక 3 టమోటాలు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని 1/2 స్పూన్ ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి కూడా బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేలాగా, మెత్తగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకుంటే మీకు బాగా ఫ్రై అవుతాయి. చన్నీలా కాసేపు మూత పెడదాము. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మరి ఒక్కసారి చండి. బాగా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు టమోటా అంతా. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాల తర్వాత మనం మిక్సీ పెట్టేసుకుందాము. మిక్సీలోకి ముందుగా వెల్లుల్లి, కొత్తిమీర, అలాగే ముందుగా మనం ఫ్రై చేసుకున్న టమోటా, అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఇలాగ చూడండి వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి అంతా బాగా మిక్స్ చేసి ఒక్కసారి అలాగే రౌండ్ తిప్పితే అయిపోతుంది. బెండకాయ చట్నీ రెడీ అయిపోయింది. టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునేటువంటి బెండకాయ చట్నీ రెడీ. మొత్తం అంతా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.